దేవుని వాక్యము చెప్తుంది. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదివినట్లయితే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యొడల ఒకరు కామాతప్తులైరి. చూడండి, ఎంత ఘోరమైన పాపం జరుగుతుందో ఆలోచన చూడండి. పురుషుడితో పురుషుడు, అమ్మా జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. స్త్రీతో స్త్రీ, ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిసినట్టుగా ఒక పురుషుడు స్త్రీతో స్త్రీ కలిసి, అది ఎంత ఘోరమైన పాపం అంటే దానంత ఘోరమైన పాపము ఇంకొకటి లేదండి. దానంత ఘోరమైన పాపము ఇంకొకటి లేదు. సమీప కాలంలో ఒక వ్యక్తి ఈ హోమోసెక్షువాలిటీలో ఇన్వాల్వ్ అవుతున్న ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు ఆ వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటాడండి. ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తికి దేవుని గురించి చెప్పాను. ఇది తప్పు, మీరు చేసేది తప్పు. ఆ వ్యక్తి అన్నాడు, చిన్నప్పుడే తను జ్ఞానము రాని వయస్సులో వేరే పురుషుడు అతన్ని, ఒక అంకుల్ ఆయన్ని తాకాడంట, అబ్యూస్ చేశాడంట. అబ్యూస్ చేయడం చేత ఏమైపోయిందంటే, పురుషులు ఇలా చేస్తారని చిన్ననాటి నుంచి ఆ బీజము ఆ బిడ్డలో పడిపోయింది. చైల్డ్ అబ్యూస్ అంటారు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అంటారు. అలాగే నీ బిడ్డని సెక్షువల్గా అబ్యూస్ చేసిన తర్వాత ఆ బిడ్డ మిగతా అబ్బాయిలతో కూడా అంకుల్ ఎలాగ చేశాడో అలాగనే ఈ అబ్బాయి కూడా మిగతా అబ్బాయిలతో అలా చేయడం మొదలుపెట్టాడు. నేను అతన్ని కలిసినప్పుడు ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది, ఇది తప్పు అని ఆయనకి బోధించడం మొదలుపెట్టాను. తను పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించాడు. అయ్యో బాబో ఇంత ఘోరం జరిగిందని చెప్పి తను ఏడవడం మొదలుపెట్టాడు. ఈరోజు తన జీవితంలో యూటర్న్ తీసుకున్నాడు. తన మరలా ఆ భయంకరమైన పాపాన్ని చేయట్లేదు. వారమ్మా నాన్న పెళ్లి చేసుకుంటాడా లేదని బాధపడతా ఉన్న వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకొని చక్కటి కుమారుని కన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మార్పు కలగాలి. పాపములో నిత్యము కూర్చోవడం కాదు, ఆ పాపములో మనం బ్రతకడం కాదు. ఆ మురికిలో నుంచి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పందులు విడిచిపెట్టి వచ్చాడో అలాంటి పాపిష్టైన జీవితాన్ని నుంచి బయటికి రావాలి.